నేను మీతో ఏం మనవి చేశాను? ఇద్దరు మగవాళ్ళకి కొడుకు ఎలా పుడతాడు అన్నది తెలియనప్పుడు మీరు అసలు అక్కడ ఎలా నిలబడతారు అని అడిగాను. అనుమానంతో మీరెలా నిలబడతారండి? సంశయాత్మ వినశ్యతి. సంశయం ఉన్న చోట నాశనమే తప్ప సంశయం ఉన్న చోట ధృతి కలగదు, పట్టుదల నిలబడదు. సంశయం పోవాలి. ఇద్దరికి ఎలా పుట్టాడు మగవాళ్ళకి అన్నది మీకు తేలాలి. తేలితేనే మీరు నమ్ముతారు. దీనికి మహానుభావుడు జగద్గురువులు కనుక శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, ఎంత గొప్ప శక్తి ఉన్నదానివమ్మా! ఈ శ్లోకాన్ని మీరు కాని పట్టుకోగలిగితే అసలు అయ్యప్ప వైభవం ఏమిటో మీకు అర్థమవుతుంది. అందుకని ఆయన ఆర్యన్ అయ్యాడు. హరిస్త్వాం ఆరాధ్య, హరి అంటే విష్ణువు, త్వాం నిన్ను, ఆరాధ్య సేవించి. విష్ణువు అమ్మవారిని సేవించారు. ఎక్కడ సేవించారు? ఈ రహస్యం మళ్ళీ శ్రీ సూక్తంలోకి ఎడుతుంది. తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే అని. ఈం బీజాక్షరం. అమ్మవారిని ఉపాసించవలసిన అవసరం విష్ణువుకి ఎందుకు వచ్చింది? విష్ణువే అమ్మవారని చెప్పాగా. పుంస్వరూపంతో ఉండి చెయ్యలేని పని స్త్రీ స్వరూపంతో సాధించగలిగింది ఒకటి లోకంలో ఏర్పడింది. ఏమిటా పని? దేవతలకి దానవులకి అమృతం పంచిపెట్టాలి. రాక్షసులకు అమృతం ఇస్తే లోకాన్ని బాధపెడతారు. నేను మీతో మనవి చేశా, విష్ణువు యొక్క లక్షణం రక్షణే అని. కాబట్టి ఇప్పుడు రక్షణ అంటే ఎవరికి అమృతం దక్కకూడదో వాళ్ళకి దక్కకుండా చెయ్యాలి. రాక్షసులకి దక్కకూడదు, దేవతలకి దక్కాలి. అందులో ఆయన స్వార్థం లేదు. దేవతలు బలపడితే మీరు బలపడతారు. దేవతలు మంచివాళ్ళు, మంచివాళ్ళు ఎక్కువ మంది అయితే మీరు సంతోషిస్తారు. చెడ్డవాళ్ళు ఎక్కువైపోతే లోకం పాడైపోతుంది. మీకు బాధాకరం కదా అది. అందుకని రాక్షసులకు ఇవ్వకూడదు, దేవతలకు ఇవ్వాలి. దేవతలకు ఇవ్వాలి అంటే, రాక్షసులకి ఇవ్వకుండా ఉండాలి అంటే దేవతలకి పోస్తున్నాడు, మనకి పొయ్యట్లేదన్న విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా చెయ్యగలిగినంత ప్రజ్ఞతో కూడిన ఒక రూపం కావాలి. రాక్షసుల లక్షణం ఏమిటి? దుష్ట లక్షణం. ఏమిటా లక్షణం? అందమైన ఆడది కనబడితే మనకు అమృతం పోయట్లేదురా అని చూడరు వాళ్ళు. పోసేస్తే తాగి లేచిపోవాలేమో, తర్వాత పోసేంత వరకు కూర్చొని ఆవిడని అలా చూస్తుందాం అంటారు. అది వాళ్ళ దుష్ట లక్షణం. అది మోహిని అవతారంలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత సౌందర్యంతో రావాలంటే, లోకంలో సౌందర్యం అందం అంటే ఒక్కరికే ఉంది అందం. అంత గొప్ప అందం నా తల్లి పార్వతీదేవిది ఒక్కతే. ఇప్పుడు అంత అందం తాను పొందితే ఆడదానిగా రాక్షసుల్ని ఏమార్చగలడు, దేవతలకి పొయ్యగలడు. కాబట్టి హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఈ శంకరులు కూడా రహస్యంగా బీజాక్షరాన్ని నిక్షేపించారు. అమ్మా, ఎవరు నీ దగ్గర వంగి నమస్కరించి ప్రార్థన చేశారో వాళ్ళకి సౌభాగ్యము కోరిక తీర్చే తల్లి. హరి విష్ణువు నిన్ను ప్రార్థించాడు. ఏమని? నీ అందం ఇమ్మని. కాబట్టి అమ్మవారు ఏం చేసింది? తన అందం ఏదో అదే విష్ణువుకి ఇచ్చింది. ఇప్పుడు విష్ణువు ఏమయ్యారు? మోహిని అయ్యారు. పురుషుడు స్త్రీగా మారిపోయాడు. గొప్ప అందగత్తె. ఎవరిది అందం? పార్వతీదేవిది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇప్పుడు పార్వతీదేవి యొక్క అందచందాలు విష్ణువుకి వచ్చాయి. ఇప్పుడు ఆ అందచందాలతో ఆయన దేవతలకి పోస్తున్నాడు. మా అమ్మ జగన్మాత పార్వతీదేవి రూపంలో విష్ణువు మాకు పోస్తున్నారని వాళ్ళు పరమభక్తితో తాగుతున్నారు. ఒరే అమ్మ మనకి పోయట్లేదురా అని వాళ్ళు అంటలేదు. ఇంకా కాసేపు పోయకుండా ఉంటే బాగుండు, ఆవిడని అలా చూస్తుందామని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ వంక నవ్వాడు, వీళ్ళకి అమృతం పోశాడు. ఇది అక్కడ వరకు వినండి చాలు. క్షీరసాగర మథనం చెప్పడం, ఇప్పుడు అమృతోత్పాదనం, అమృతం పంచడం, భాగవతం నా సబ్జెక్ట్ కాదుగా, అయ్యప్ప స్వామి నా సబ్జెక్ట్. అందుకని అక్కడ వరకే మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడు అమృతం దేవతలకు ఇస్తున్నాడు, రాక్షసుల్ని మోహ పెడుతున్నాడు. అయిపోయింది. రాక్షసులకు అమృతం దక్కలేదు, దేవతలకు అమృతం దక్కింది. వాళ్ళు ఉరే మోహిని అదృశ్యం అయిపోయింది. ఉరే మనకు అమృతం దక్కలేదురా, విష్ణువే మాయ చేశాడు రా అనుకునే లోపల అమృతం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి దక్కవలసింది దక్కలేదు. కానీ వార్త ఎవరికి చేరింది? లోకంలో ఏదైనా గొప్ప విజయం సాధించారనుకోండి, అందరూ చెప్పుకుంటారు కదా, ఉరే
అంతమంది రాక్షసుల్ని ఏమార్చేసేట మహానుభావుడు. అంటే ఎలా ఏమార్చాడురా? మరి ఎదురుగుండానే కూర్చున్నారుగా, ఇటు దేవతలు కూర్చున్నారు, ఇటు రాక్షసులు కూర్చున్నారు. ఇటు పక్కే పోస్తుంటే వాళ్ళు అన్నింటికీ గొడవ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళేం ఊరుకోరు. వాళ్ళు దేవతలు వెళ్ళి తలపట్టుకుంటే శేషుడికి, అంటే మీరు తలపట్టుకునే వాళ్ళు, మేము తోకట్టుకునే వాళ్ళమా, మేమే తలట్టుకుంటాం, మీరు తోకట్టుకోండి అన్నారు. సరే అలాగే పట్టుకోండి అన్నారు. వాళ్ళు అన్నింటికీ గొడవకు వస్తారు. రాక్షసుల బుద్ధి అంటేనే అంత. మరి అటువంటి వాళ్ళు అదేంటి అటే వడ్డిస్తున్నావు, ఇటు వెయ్యివే అనరా? ఎందుకు వేయలేదో తెలుసా? పార్వతీదేవి స్వరూపాన్ని పొందారట్రా విష్ణుమూర్తి, ఆవిడ అందం వచ్చేసిందిట్రా, మోహిని అయిపోయాట్రా అన్నారు. ఇది ఎవరి చెవి దాకా వెళ్ళింది? పరమశివుడి చెవి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది, ఇంత అందగత్తెమా ఆవిడేగా, ఇప్పుడు విష్ణువు ఆయనకి ఏమవుతారు? నారాయణ నారాయణి, నారాయణుడి చెల్లెలు నారాయణి పార్వతీదేవి, నారాయణుడి చెల్లెలు పార్వతి పరమశివుడికి భర్త అయితే విష్ణువు పరమశివుడికి ఏమవుతారు? బావమరిది అవుతారు. బావమరిదికి భార్య పోలిక ఉండదండి. నాకు బావమరిది ఉన్నాడు అనుకోండి, నా బావమరిదికి మా ఆవిడ పోలిక వస్తే పెద్ద విచిత్రం ఏముంది? అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఓలా ఉండరా? ఉంటారు. కాబట్టి ఊరే ఇంతకు ముందు విష్ణువు పురుషుల్లో ఉండేవాడు, అచ్చు మా ఆవిళ్ళ అయ్యట్ట మోహిని స్వరూపంతో. ఇదేమిటో చూడాలనుకున్నాడు ఆయన. మా ఆవిళ్ళ ఉండడం అంటే సరదా కదండి. లోకంలో ఒక విచిత్రం ఉంటుంది. అందరూ ఇవన్నీ ఎన్ని తీసుకొచ్చావు అంటే 2 తీసుకొచ్చానంటారు ఇలాగా. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా ఆవిడికి ఒక్కదానికి ఎన్ని తీసుకొచ్చావు అంటే 2 తీసుకొచ్చానని ఇలా అనడం అలవాటు అనుకోండి. అదేమిటి అందరూ 2 అంటే ఇలా అంటారు, ఇలా అంటామేమిటి అన్నాను అనుకోండి. కొన్నాళ్ళకి నాకు మేనకోడలు పుట్టింది అనుకోండి, ఏమ్మా ఎన్ని తిన్నావురా, మామిడి పళ్ళు ఇవ్వాలా అంటే మాయగారు 2 తిన్నానని ఇలా అందనుకోండి, నేను వెంటనే చెయ్యట్టుకుని ముద్దెట్టుకుంటాను. ఉసే నీకు మీ అత్త పోలికి వచ్చిందేవో అంటాను. అంటానా అన్నా? అచ్చు మా ఆవిళ్ళ ఇది ఇలా అంది 2 అని ఇలా అనకుండానా? మా ఆవిడ పోలికని పొంగిపోయి ఓ 100 రూపాయలు ఇద్దాం అనుకున్నామని 500 ఇచ్చేస్తాను. మా ఆవిడ పోలిక మేనకోడలకి కదండి. అలా మా బావమరిది అచ్చు మా ఆవిళ్ళ అయిపోయాట. చూసొద్దామని ఈయన బయలుదేరాడు. చూసొద్దామని బయలుదేరేటప్పటికి ఆయన మోహినిలో లేడు, ఆయన విష్ణువుగా ఉన్నాడు. వీళ్ళు అన్నాడు, బావా నువ్వేమిటో అచ్చు మా ఆవిళ్ళ వేషం కట్టావుట, ఏదోసారి చూపించన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎందుకులే బావగారు, అవన్నీ ఏదో అయిపోయింది, దాని ప్రయోజనం అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అవన్నీ బాగుండదులేండి అన్నాడు. అక్కడ లేదేమిటి పార్వతీదేవి, అక్కడే ఉంది, ఆవిడ నవ్వుతోంది. ఇక్కడే చేశారు శంకరాచార్యులు వారు, పెద్ద గమ్మత్తైన మాటోటి వేసేశారండి. ఇప్పుడు విష్ణువుకి ఇంత అందం ఇచ్చింది పార్వతీదేవి. ఇంత అందం తమ్ముడికి ఇస్తే లేదా అమ్మగారికి ఇస్తే బజారున పడిపోయిన వాడు ఎవరు? వాళ్ళ ఆయన. ఎందుకని? పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. అమ్మా మీ ఆయన మనసు ఏమైందో తెలుసా? కదిలిపోయింది. తన భార్య కనపడితే మనసు పొంగిపోవడం ఉత్తమ పురుషుడి లక్షణం. పరమశివుడు బజారున పడిపోయినవాడు ఏం కాడు, వాళ్ళ ఆవిళ్ళ కనపడ్డాడు కాబట్టి సంతోషించాడు ఆయన. అది తప్పే ఉందండి. పరనారి వెంట తిరిగితే తప్పు, కానీ తన భార్య వెంట తిరగడం ధర్మం. కాబట్టి ఇంత పరమశివుడు విష్ణువుని మరిచిపోయాడు. మరిచిపోయి మనసు కదిలిపోయి విష్ణువు వెంట పరిగెత్తాడు. అమ్మ మీ ఆయన బజార్లో పడిపోయాడా నువ్వు ఇచ్చిన అందం వల్ల? శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు అమ్మవారిని. ఇది నీ దాంపత్యం, ఇది నీ గొప్పతనం, నిన్ను చేపట్టినందుకు ఆయన బతుకు బజార్లో పడేసామన్నారు. నిజంగా పడేసిందా? కాదు. మీరు రహస్యాన్ని పట్టుకోవాలి జాగ్రత్తగా. ఇందులో నిజంగా అమ్మవారు అలా చేసిందని మీరు అనుకోకండి. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. శరీరం లేనటువంటి మన్మధుడికి రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి శరీరాన్నిచ్చి లోకంలో మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. తపస్సు చేసుకునేటటువంటి మునుల యొక్క మనస్సులు కూడా క్షోభ పెట్టగలిగిన శక్తి కాలిపోయి ఒళ్ళు లేక ఎవరికీ కనపడకుండా రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి ఒళ్ళున్న మన్మధుడికి నువ్వు ఇచ్చేసావు. ఇంత శక్తి ఇచ్చావు కాబట్టే విష్ణుమూర్తి పార్వతీదేవిలా కనపడితే మోహినిగా పరమశివుడు ఆవిడ వెంటబడ్డాడు. ఇప్పుడు పరమశివుడు వెనక పరిగెడుతున్నాడు, ముందు విష్ణువు మోహిని అవతారంలో బంతితో ఆడుకుంటూ ముందు పరిగెడుతున్నాడు. భార్యాభావనతో వెనక పరిగెత్తడంలో, తన భార్య అందచందాలే చూస్తున్నానన్న సంతోషంలో పరిగెత్తడంలో పరమశివుడి యొక్క రేతస్సు స్ఖలనమైంది. ఇప్పుడు విష్ణువుని ఆడదానిగా తన భార్యగా చూసి పరమశివుడు పరిగెత్తడం వల్ల వాళ్ళిద్దరికీ కలిపి ఓ కొడుకు పుట్టాడు. ఎవరైనా? ఆయనే ఆర్యన్ అయ్యప్ప స్వామి. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది? అమ్మవారు వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టడాన్ని ప్రధానంగా తీసుకుంది.
తన అన్నగారికి తన భర్తకి కలిపి కొడుకు పుట్టాలి. తన అన్నగారికి తన భర్తకి కలిపి కొడుకు పుట్టాలంటే తన భర్త అన్యకాంత వంక చూడడు. మహానుభావుడు పరమశివుడు అంటే అంతటి జ్ఞాని. ఆయన ఎందుకు చూస్తాడు? చూడడం. ఆయన చూడాలంటే తన భార్య అంటే తాను ఎలా ఉంటుందో అలా విష్ణువు కనపడితేనే చూస్తారు. విష్ణువు అలా కనపడేటట్టు చేసింది ఆవిడ. తన అందం విష్ణువుకి ఇచ్చింది. ఇప్పుడు మోహిని అయ్యాడు ఆయన. విష్ణువు వెంట శివుడు పడ్డాడు. ఎందుకు అలా పడేటట్టు చెయ్యాలి అంటే, మహిషి అని ఒక రాక్షసి పూర్వం, ఆవిడ లోకాలన్నిటినీ బాధపెట్టేది. ఆవిడ బ్రహ్మగారిని వరం అడిగింది, శివకేశవులకి కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానని. ఆవిడ దృష్టి ఏమిటంటే మగవాళ్ళు కదా, ఇద్దరికీ కొడుకు పుట్టడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టాలంటే శివుడు అన్య కాంతవంకే చూడడు కదా, ఇంకో పురుషుడి వంక చూసి ఎందుకు కొడుకుని కంటాడు? కాబట్టి ఇప్పుడు విష్ణువుని పార్వతీదేవిగా మార్చాలంటే ఎవరి చేతిలో ఉంది? పరాశక్తి చేతిలో ఉంది ఆ విషయం. అమ్మవారు విష్ణువు కూర్చుని నాలో నేను రమిస్తున్నాను అనుకోండి, నా లోపలే దర్శనం చేసుకుంటూ కళ్ళు మూసేసుకుని ఇలా కూర్చున్నాను అనుకోండి, అన్ని కదలికలు ఆగిపోయి నాలో ఉన్న శివుణ్ణి నేను చూస్తే అది శివుడు. నేను కళ్ళు విప్పి అన్ని చూస్తూ కదులుతున్నాను అనుకోండి, శక్తి. ఇప్పుడు శక్తి, శివుడు, విష్ణువు ఎప్పుడు కదిలినా లోకాల్ని రక్షించడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి తండ్రి శ్రీ మహావిష్ణువు. ముగ్గురి యొక్క తేజస్సు ఎవరిలోకి వచ్చి కూర్చుంది? అయ్యప్ప స్వామిలోకి వచ్చి కూర్చుంది. ఆయనకి తండ్రి పోలిక చేత ఏం చేస్తాడు? కదలకుండా కూర్చుంటాడు. అందుకే పొరపాటునైనా కదులుతానేమోనని ధ్యానంలో కూర్చోడానికి ఇలా కూర్చోవడం అంటే చాలాసేపు ఉండలేరు, ఇలా వంగిపోతాయి. అలా కూర్చునే రూపాలు రెండే ఉన్నాయి లోకంలో. ఒకటి యోగ నరసింహుడు అని నరసింహస్వామి కూర్చుంటారు. మళ్ళీ అలా యోగంలో కూర్చుని ఉండేవారు ఒక్క అయ్యప్ప స్వామి కూర్చుంటారు. ధ్యానముద్రలో పరమశివుడు ఉంటాడు. ఇలా యోగంలో కూర్చుంటే మనసులో ఆ యోగంలో నిలబడిపోతే మెల్లిగా కాళ్ళు ఇలా పడిపోతాయేమో అని, పడిపోకుండా ఉండడం కోసమని ఇలా మీరు పెట్టు కూర్చుంటే ఇక్కడ నొప్పులు వస్తాయండి. ఆయన యోగ పట్టాన్ని కట్టేసుకుంటాడు. ఇలాగా కట్టేసుకుని అలాగే ఉంటాడు, ఇలా చిన్ముద్ర పట్టి. అంటే జీవుడే ఈశ్వరుడు అని నిరూపిస్తూ ఉంటాడు. తత్వమసి అన్న మహావాక్యం చేత నిరూపిస్తూ అలా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు కదలిక లేని స్థితి చేత శివుడు, కదలికల చేత అందం చేత అమ్మవారు. తాను కదిలి మహిషిని సంహరించి లోకాన్ని రక్షించడంలో పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర పెట్టుకుని తను ఇలా కూర్చున్నా మీ కోరిక తెలుసుకుని మీకు అనుగ్రహిస్తూ ఉండడంలో కదలికల యందు శక్తి. ఇప్పుడు ఒక్క అయ్యప్ప స్వామి దర్శనం చేస్తే మీరు ఏ ముగ్గురిని దర్శనం చేసినట్లు? పార్వతీదేవిని, పరమశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ముగ్గురిని దర్శనం చేయడం వల్ల మీకు ఎన్ని శక్తులు కలుగుతాయో, ఒక్క అయ్యప్ప స్వామిని, ఒక్క ఆర్యన్ని దర్శనం చేస్తే అన్ని శక్తులు కలుగుతాయి. ఇది చెప్పకుండా శంకరాచార్యుల వారు చెప్పడంలో ప్రజ్ఞ ఎక్కడుందంటే, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఇప్పుడు అంత మహోత్కృష్టమైన స్వరూపం ఆ స్వరూపం అని తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అందుకే ఎక్కడెక్కడ అయ్యప్ప దేవాలయం ఉంటుందో అక్కడక్కడ గురువైభవం ఉన్నది అని గుర్తు. అందుకే గురువు చెయ్యలేంది లోకంలో ఏదీ ఉండదు. గురువు తన కొరకు తానేమీ చేసుకోడు. గురువు లోకం కొరకే చేస్తాడు. ఏది చేసినా తాను ఎంత కష్టపడిపోనివ్వండి, ఎంత నలిగిపోనివ్వండి, పట్టించుకోడు. లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తాడు. శిష్యులు ఏం చేస్తారు? ఇలా ఆయన నలిగిపోతే, ఆయన పడిపోతే మాకు చెప్పేవాడెవరు? అందుకని ఆయన పడిపోకుండా శిష్యులు రక్షించుకుంటుంటారు. ఆయన క్షేమాన్ని శిష్యులు చూస్తారు. ఆయన తన క్షేమాన్ని చూసుకోడు. తను కాలిపోతూ కొవ్వొత్తిలా లోకక్షేమం కొరకు తాను ప్రవర్తిస్తాడు. అయ్యప్ప స్వామి దేవాలయం ఏ ఊర్లోనైనా ఉంది అంటే ఆయన అనుగ్రహంతో గురువైభవం ఎలా ఉంటుందో అలా ఆయన లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తూ తాను ఇలాగే కూర్చుని ఉంటాడు. పూర్ణ బ్రహ్మచర్యంతో ఉండేటటువంటి మహితాత్ముడైన అంత గొప్ప స్వరూపం అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం.